ఇబ్రహీంపట్నంలో గత ప్రభుత్వం చేసిన ధరణి లోపాల కారణంగా బాధితులు ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండల కార్యాలయంలోనే పరిష్కరించదగ్గ సమస్యను పరిష్కరించకుండా అశ్రద్ధ వహిస్తున్నారు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి సర్వే నెంబర్ 374లోని 1 నుండి 32 గుంటల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని 8 నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదంటూ ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో గోల్డ్ మెడల్ సాధించిన జీవన్ తన భూ సమస్య పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందారని, ఉన్నత చదువులు చదివిన తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర సామాన్యులకు అధికారులు ఎలా అందుబాటులో ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్యాలయంలో తలకిందులుగా నిరసన తెలిపాడు. దీంతో తహసీల్దార్ నా దృష్టికి ఇప్పుడే వచ్చిందని 20 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి సమస్య సద్దుమణిగింది. లోపలికి వచ్చాడు. ఏంటి అంటే ప్రోహిబిటెడ్ ఇష్యూ ఉంది. ఇష్యూ మొత్తం అడిగాను, తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను, అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్గా ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడానికి కుదరదు అంటే 8 months అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి ధరణి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం లెంతీ ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టండి. ఒక 20 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పి. దీంట్లో మాకు ఆ భూమిది అది కూడా వస్తుంది, పట్టా అయ్యింది, పాస్బుక్ ఉన్నది. మేము సాయిరెడ్డి అనే దాని దగ్గర తీసుకున్నాం. అయితే శివారెడ్డి దాని మీద 1 ఎకరా సీలింగ్ ఉందట. ఆ సీలింగ్ని మాకు సంక్రమింపజేసేటట్టుగా వాళ్ళు ఒకటి మాది ప్రొహిబిటెడ్ పెట్టింది. అది నిషేధించమని చెప్పేసి మేము ఒక 8 నెలల క్రితం ఈ ఎంఆర్ఓ గారికి అప్లై చేసాం. దాన్ని ఆమె పరిశీలించేటందుకు తీసుకున్నది. ఆ తర్వాత కదలిక లేదు ఆమె లోపల. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఆర్డీఓకి పోయినాం. ఆర్డీఓకు 6 నెలల కిందట ఇచ్చినాం, వాళ్ళ కదలిక లేదు. అటు నుంచి కలెక్టర్ పోయినాం, అక్కడ 4 నెలల క్రితం ఇచ్చినాం, అక్కడ కదలిక లేదు. అటు నుంచి సెక్రటరేట్ పోయినాం, అక్కడ 2 నెలల కిందట ఇచ్చినాం, అక్కడ కదలిక లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి, మా బాబు నిరుద్యోగి ఉన్నాడు, పీజీ చేసిండు, గోల్డ్ మెడలిస్టు, అతను ఒక ఎంప్లాయ్మెంట్ అయ్యేటందుకు అని చెప్పేసి అక్కడ మా కులవృత్తి కుమ్మరితనం చేసుకోవడానికి అంటే ఒక ఫ్రిడ్జ్ మట్టితోటి తయారు చేసేటటువంటి నైపుణ్యం ఉన్నదన్నమాట మా బాబుకు. అట్లని గతంలో కూడా 3-4 సార్లు కలవడం జరిగింది. అయితే గతంలో మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది. ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది. ఈరోజు 2 గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను. మధ్యాహ్నం 1:30 నుంచి సుమారు 4 వరకు అక్కడే నిలబడడం జరిగింది ఆఫీస్ ముందు. ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా, వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా, నా పక్కన ఒక హ్యాండిక్యాప్ అతను 2 గంటలుగా అక్కడే స్థలం లేక ఒక ప్లేస్లో చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరిగింది. అక్కడ కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది. అయితే నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంకెన్ని రోజులు ఇలా తిరగాలి, కనీసం మా సమస్యను వినకుండా, అసలు మా ప్రాబ్లం ఏంటని తెలుసుకోకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చిరాకు చాలా అనిపించింది. అందుకని నేను వీళ్ళ అటెన్షన్ ఎలాగైనా కూడా తీసుకోవాలి, కానీ నిరసన చేయకూడదు. శాంతియుతంగానే వాళ్ళ అటెన్షన్ నాకు వైపు మళ్ళేటట్టు, నాకు ఒక 1 minute టైం అయినా ఇచ్చేటట్టు, నా అభ్యర్థనను వినేటట్టు నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అలా చేయడం జరిగింది. తలకిందులుగా ఒక 2 నిమిషాల పాటు తపస్సు చేశాను. అలాగైనా నా